హలో ఎవరీవన్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా రాజోలు పర్యటించడం జరిగింది. అయితే అక్కడ ఒక పర్సన్ డిప్యూటీ సీఎం గారి వెనకే తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్నారంటూ ఆయన ప్రాణాలకి ముప్పుందన్నట్టు ఇప్పుడు వార్త అయితే సోషల్ మీడియాలో చర్కెళ్ళు కొట్టడం జరుగుతుంది. సో నిజంగానే ఉందంటారా? ఇదే అంశం మీద విశ్లేషణ కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ గారు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జగీర్. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రాణాలకు ముప్పుందంటూ ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది. ఫుల్గా ఏం చెప్తారు? యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారికి ఈ విధమైన థ్రెట్ ఉంది అని ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. కాకపోతే దాని మీద జన సైనికులు ఘాటుగా స్పందించారు. అన్నకి ఏమైనా జరగాలంటే ముందు మమ్మల్ని దాటుకు రావాలి అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. చాలా ఇదిగా ఉన్నారు. పైపెచ్చు ఆయనకి ఏదైతే ఎక్కడికక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు వైజాగ్లో అరెస్ట్ చేయడం కానీ, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ కోసం వెళ్తానంటే రోడ్డుకి మధ్యలో ఆపేయడం కానీ, తర్వాత అమరావతి రైతులకు సపోర్ట్గా మాట్లాడినప్పుడు అప్పుడు ఒకసారి హౌస్ అరెస్ట్గా ఉంచడం కానీ, ఇలా రకరకాలుగా ఆయనకి ఎక్కడికక్కడ ఉంటే అప్పుడు ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నన్ను ఆపే ప్రయత్నం చేస్తున్నారంటే నాకు భయపడుతున్నారు, వైసీపీ ప్రభుత్వం నన్ను భయపడుతుంది కాబట్టి మన జన సైనికులను ఆపే ప్రయత్నం చేస్తుందని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కేవలం సినిమాలకి 10 రూపాయల టికెట్ పెట్టడం, కావాలని హడావుడి చేయడం, జగన్మోహన్ రెడ్డి గారి దన్ను చూసుకొని వీళ్ళు చెలరేగిపోవడం, అదేదో సినిమాలో వేణుమాధవ్ హీరో అనుకున్నాడని చెప్పి ఏమ్రా నువ్వు గుట్టకాయని చూస్తావేమ్రా అని చెప్పి ఎక్స్ట్రా తీరాయని చూస్తే హీరో ఉండడు. సో ఈ పాత్రలన్నీ అలాంటివే ఈ మాజీ మంత్రులందరూ కూడా. సో వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నెక్స్ట్ 30 ఏళ్ళ వరకు ఆయనే ముఖ్యమంత్రి, మాకు తిరుగులేదు అనుకున్న ప్రవర్తించిన వాళ్ళందరూ ఆ కమెడియన్ వేణుమాధవ్ లాగా సైలెంట్ అయిపోతున్నారు ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఏదైతే అలా బిహేవ్ చేసి మాట్లాడారో వాళ్ళందరికీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మన సినిమాలు అది ఆపుతూ ఉంటున్నారు. అప్పటికి అదేంటి భీమ్లా నాయక్ వకీల్ సాబ్ సినిమాను 70 కోట్లు కలెక్ట్ చేసిందంట. ఏది 10 రూపాయల టికెట్లకే. మామూలుగా అయితే ఇంకా ఏ పుష్ప రేంజ్ మించిపోయేదేమో, పుష్ప బాహుబలికి. సో అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్, అది పక్కన పెడితే. ఇంకా అప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒక జన సైనికులు మాట్లాడు, వీళ్ళందరూ ఇలా అంటున్నారు. సో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మనల్ని ఎవరు ఆపేదడంతో ఆ స్లోగన్ బాగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం, ఆ తర్వాత అప్పుడు రాజమండ్రికి హైవే మీద కూడా ఏదో ఒక సభ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇలాగే ఆయనకు థ్రెట్ ఉందనడం. అయితే దీని మీద జన సైనికులతో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఘాటుగా స్పందించారు. బాబాయ్ పవన్ కళ్యాణ్ గారి మీద వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు, ఒకవేళ అదేగా నిజమైతే ఎవరైనా ముందు నన్ను దాటుకుని వెళ్లాల్సిందే అని అన్నారు. అంటే అంత ఇష్టం బాబాయ్ అంటే రామ్ చరణ్ కూడా. అయితే అట్లాంటి రామ్ చరణ్ అన్న కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం, అది చాలా సందర్భాల్లో ప్రూవ్ కూడా అయింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ నిన్న రాజోల సభలో కూడా అంటే ఏం లేదండి, గబ్బర్ సింగ్ సినిమాలో చూసారా, అక్కడ రావు రమేష్ గారు మీటింగ్ పెడితే వెనక నుంచి చెప్పులు విసరడం, గుడ్లు విసరడం లాంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు రాజకీయాల్లో కొంతమంది, ఈ పేటిఎం గారు. సో ఇక్కడ కూడా అలాగ ప్లాన్ చేసి ఉండొచ్చు బహుశా, ఆయన థ్రెటనింగ్ వరకు వెళ్ళదు. అలా ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైతే ఆయన దగ్గరికి ఏం లేదు, ఇప్పుడు ఆయన వల్ల ఏం జరిగిపోదు, కాకపోతే కొంచెం గందరగోళం అవుతుంది కదా. ఆ గందరగోళాన్ని వెంటనే వాళ్ళ ఛానల్లో చెప్తారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభకి రసాబాసగా మారింది, కార్యకర్తలు కొట్టుకున్నారు, ఒకళ్ళ మీద ఒకళ్ళు దొర్లుకుంటూ వెళ్ళిపోయారు, ఏవో రాస్తారు. సార్ ఈ పర్సన్ కూడా వైసీపీ కార్యకర్త అన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే నిన్న రాజోల సభలో కూడా ఆయన ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి పవర్ఫుల్ స్టేట్మెంటు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రప్ప అనుకొని కోర్టుకు వచ్చారు కదా మొన్న వాయిదా కోసం. వచ్చినప్పుడు గవర్నమెంట్ వచ్చి ఇంకా సంవత్సరం 6 నెలలు ఎంత అయింది, 4 నెలలు అయింది. ఈలోగే మళ్ళీ గవర్నమెంట్ వచ్చేస్తుందా? నెల రోజులకే రాదు కదా. రప్ప అంటే ఎందుకు పెట్టుకోవడం, ఎందుకు జనాలను సమీకరించుకోవడం? పోనీ తెలంగాణలో అంత క్రేజ్ ఉందా? తెలంగాణలో అంత ఇది ఉందా జనాలకి? లేదుగా. సో ఎంత క్రేజ్గా వచ్చే జనాలకి ఉంటే మీరు ఎక్కడెందుకు, అక్కడే గన్నవరం ఎయిర్పోర్ట్లో రసాబసగా తెచ్చుకోవచ్చు కదా, అక్కడెందుకు తెచ్చుకోలేకపోయారు? సో వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులే. ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు, బాగానే ఉంది. మరి అక్కడ నుంచి రప్ప నెక్స్ట్ గవర్నమెంట్ మాదంటే నెక్స్ట్ గవర్నమెంట్ మీరు ఎలా చెప్తావు గవర్నమెంట్ ఇదని? మొన్న కూడా అలాగే చెప్పారు, అన్ని సర్వేలు మాకే చెప్తున్నాయి, కూటమికి వస్తాయని చెప్పిన సర్వేలన్నీ ట్రాష్, బోటకం, ఐపాక్ టీం మాకే చెప్పింది అని వాళ్ళ సొంత ఛానల్లో కూడా రసాబాసగా రాసేసుకున్నారు. ఏమైంది? తుస్సుమంది. అలాగే ఇప్పుడు మేము వస్తామంటే ఆ మాట మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారంటే, అసలు పవన్ కళ్యాణ్ అదే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము నెక్స్ట్ వస్తాము అని ఎలా అనగలుగుతున్నారు?
ఏ ప్రాతిపదిక మీద చెప్తున్నారు? ఇప్పటికే నాయకులు కరువు. ఒక్కొక్కరు మొన్న గుంటూరు ఎమ్మెల్సీకి కానీ గోదావరి జిల్లా ఎమ్మెల్సీ కానీ అది పోటీ చేయడానికి నాయకుడే లేడు. ఇప్పుడు ఎవరు పోటీ చేస్తారు? ఎవరు ముందుకు వస్తారు? పోనీ గత 5 ఏళ్ళలో గవర్నమెంట్ ఉంది, మేము ఏదో 4 రాళ్ళు వెనకేసుకున్నామంటే అది లేదు. ఉన్న ఆస్తులను తగలబెట్టుకొని, ఉన్న ఆస్తులను అమ్ముకొని, ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టుకొని మరి మొన్న పోటీ చేశారు 2024లో. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోజా గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొంతమంది మళ్ళా వైసీపీకి దూరం అవుతూ వ్యాపారాలు చేసుకుంటున్నారు. సో మళ్ళీ ఎలా వస్తాడు అంటూనే మళ్ళీ ఎలా వస్తారు? రానివ్వం అనేలా మాట్లాడాడు ఆయన. సో అలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా కాలుతుంది కదా. ఈయన ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఫ్యాన్స్ భయంకరంగా ట్రోల్స్ చేసుకుంటున్నారు. సో రాను అనేసరికి సానుభూతి పరులు ఒకడో ఇద్దరు ఉంటారు కదా, లేదంటే ఈ చిల్లర బ్యాచ్ పేటీఎం గాలు ఉంటారు కదా, వీళ్ళు దగ్గర నుంచి వెళ్ళి ఆయన మీద కోడిగుడ్డు సిరుదామని ఇంకేదో ప్రయత్నంతో దగ్గరగా డిప్యూటీ సీఎం ఉండే శిబిరం దగ్గర అక్కడ సంచరించాడట. ఏంటి మాట్లాడితే ఇలాగ వస్తున్నాడు అని చెప్పి పోలీసులు పట్టుకుని ఎందుకు ఎక్కడ తిరుగుతుంటే లేదు సభకు చూడడానికి వచ్చాను. ఎవడు ఏంటి ఏ ఊరు జనరల్గా అడుగుతారు కదా, నీ ఆధార్ కార్డుది, నీ పేరేంటి, ఏ ఊరు అన్ని చూసేసరికి ఆ కార్యకర్తల లిస్ట్ కొడితే వచ్చేస్తుంది కదా ఎవరిది ఏంటని చూసేసరికి అక్కడ అయ్యగారు వైసీపీ కార్యకర్త అని తేలిందంట. అంటే మేబీ అధిష్టానం వాడిని అలా పంపించి రసాభాస్ చేయమని చెప్పిందా, లేదా ఈయనే అత్యుత్సాహంతో వచ్చాడనేది తెలియదు. ఇక్కడ రాజోలు సభలో ఆయన మామూలుగా మాట్లాడుతూ ఒకవైపు జన సైనికులను పెంచుకునే కార్యక్రమంలో ఉన్నారు, మరోవైపు ప్రభుత్వ కార్యక్రమాలు కూడా హుషారుగా తిరుగుతున్న ప్రయత్నం ఉంటుండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ చాలా వరకు జనరల్గా మంచి బేస్ ఫాలోయింగ్ ఉన్న మాస్ హీరో ఆయన. దాని తగ్గట్టుగా మాస్ లీడర్గా కూడా అవతరించాడు. 100% స్ట్రైక్ రేటుతో 2 ఎంపీ స్థానాలు, 1 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నాడు. ఇంకా ఇమేజ్ ఎలా ఉంటుంది? ప్రతిసారి కూడా ప్రధానమంత్రి మోదీ గారు పక్క సీట్లో ముఖ్యమంత్రి గారితో సమానంగా కూర్చొనే గౌరవం పొందుతున్నాడు కదా. సో ఇటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారిని థ్రెటనింగ్ చేయాలంటే సామాన్యుడైనా ఆయన ఏమైనా మాట్లాడితే బెంగళూరు ప్యాలెస్కి పారిపోవడమో విదేశాలకు పారిపోవడం చేస్తున్నాడా? ఎక్కడే ఉంటాడు ఆయన. బెంగళూరు పిఠాపురంలో కూడా సొంతంగా ఒక ఇల్లు నిర్మించుకున్నాడు, ఒక పార్టీ ఆఫీస్ పెట్టుకున్నాడు. ఆ తర్వాత కదా అందరూ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా చాలామంది బైక్ వెనక కార్లు వెనక రాసుకున్నారు. అది పెద్ద వైరల్ అయింది అప్పట్లో. సో ఆయనకి ఏదైనా హాని తలపట్టాలని కాన్సెప్ట్ వస్తే ముందు వరుసలో ఆయన ఫ్యాన్సే ఉంటారు, ఒక చట్టం లాగా. తర్వాత జెడ్ కేటగిరీ సంథింగ్ వై కేటగిరీ ఏదో సెక్యూరిటీ అయితే ఉంటుంది డిప్యూటీ సీఎం కాబట్టి. సో ఇంకే ఆయన భయం ఏముంది? ఒకవేళ ఏమైనా జరిగితే, ఒకవేళ వీళ్ళకి సంబంధం లేకపోయినా వీళ్ళందరూ వైసీపీ మీద విరుచుకుపడరు. కార్యకర్త నాయకుల ఫ్యాన్సే ముందు చెలరైపోతారు కదా. సో అంత థ్రెటనింగ్ అయితే ఉండదు. బట్ ఏదో కోడిగుడ్డు లాంటివి, చెప్పులు లాంటివి విసిరి ఆయన అవమానపరచాల ఉద్దేశంతో వచ్చిన పేటీఎం బ్యాచ్ అయితే అయి ఉండొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.